యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుగాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆదికాండం 19వ అధ్యాయంలో మనం ఒక సన్నివేశాన్ని మనం చూస్తూనే ఉన్నాం. యావే దేవుడు సొదొము గొమొరాని శిక్షించినటువంటి ఆ సన్నివేశం. దానికంటే ముందు 18వ అధ్యాయంలో యావే దేవుడు అబ్రహామునకు తన యొక్క దర్శనాన్ని ఇచ్చిన తర్వాత తను చేయబోతున్నటువంటి కార్యముల గురించి అబ్రహామునకు తెలియపరచినప్పుడు అబ్రహాము దేవదూతలతో బదుమలాడుతున్నటువంటి సాంఖ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం. యావే దేవుడు సొదొము గొమొరాని శిక్షించబోతున్నారని తెలిసినటువంటి అబ్రహాము దేవదూతలతో బ్రతిమాలాడుతున్నారు. అక్కడ 40 మంది నీతిమంతులు ఉన్నట్లయితే మీరు ఆ పట్టణాన్ని శిక్షిస్తారని. ఈ విధంగా చెప్పుతూ చివరికి 10 మంది ఉన్నా కానీ మీరు శిక్షిస్తారని అడిగినప్పుడు దేవుడు లేదు, నేను శిక్షించనని చెప్పేసి అబ్రహాముని విడిచిపెట్టిపోయినట్లు మనం చదువుతూనే ఉన్నాం. 19వ అధ్యాయంలో లోతు, అబ్రహాము యొక్క సోదరుడైనటువంటి లోతు అక్కడ ఆ సొదొము పట్టణంలో కూర్చున్నటువంటి సమయంలో దేవదూతలు వచ్చినప్పుడు వారిని తన యొక్క భవనంలోనికి తీసుకువెళ్ళిపోయినట్లు, ఆ రోజు అక్కడ బస చేసిన తర్వాత, నివాసం ఉంచిన తర్వాత వారిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నగరంలో ఉన్నటువంటి చిన్న పెద్ద తేడా లేకుండా వారందరూ వచ్చి ఏ విధంగా అవమానపరచడానికి ప్రయత్నం చేశారని మనం 19వ అధ్యాయంలో మనం చూస్తూనే ఉన్నాం. దేవుని యొక్క దృష్టిలో సొదొము గొమొరా ప్రజల యొక్క పాపములు పండిపోయినందున తప్పనిసరిగా వారిని శిక్షించాలని దేవుడు నిర్ణయించుకున్నారు. అందుకు లోతుతో వెంటనే ఈ దేవదూతలు అంటున్నారు, నీకు కావలసిన వాళ్ళని అందరినీ కూడా తొందరగా పిలిచి ఈ పట్టణం నుంచి బయటికి వెళ్ళాలని. కానీ లోతు తన యొక్క కాబోయే అల్లుళ్ళ దగ్గరికి, వాళ్ళ యొక్క భవనానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా లోతుని ఎగతాళి చేస్తున్నారు. దేవుడు ఈ విధంగా ప్రవర్తిస్తారా? ఆయనకేదో పిచ్చి పట్టినట్లు వాళ్ళందరూ కూడా లోతుని ఎగతాళి చేస్తున్నారు. తిరిగి లోతు తన యొక్క భవనంలోకి వచ్చినప్పుడు దేవదూతలు వారందరినీ, లోతుని, ఆయన యొక్క భార్యని, 2 ఆడపిల్లలని తీసుకొని సొదొము గొమొరా పట్టణం బయటికి తీసుకువెళ్తున్నట్లు వారిని పక్కనున్నటువంటి కొండ మీదకి త్వరగానే పరిగెత్తమని కోరుకుంటున్నారు. లోతు ఆ కొండ మీదకి ఎక్కినట్లయితే ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తనల్ని హత్య చేస్తారామని భయపడి దేవదూతలు అంటున్నారు, మేము అక్కడ వెళ్ళడం మాకు సాధ్యం కాదు, ఎందుకంటే నేను ముసలివాడైపోయినాను, ఒకవేళ నాకు కూడా ప్రాణహాని వస్తుందేమో, కావున దాని పక్కన ఉన్నటువంటి ఒక చిన్న పట్టణంలోనికి వెళ్ళవచ్చా అని చెప్పేసి దేవదూతల్ని అడిగినప్పుడు వాళ్ళు అనుమతిస్తున్నారు. లోతు సోయరు అని పట్టణంలోనికి వెళ్ళిపోతున్నారు. ఈ వారి యొక్క ప్రయాణములో దేవదూతలు లోతుతోనూ లోతు భార్యతో, వారి యొక్క కుటుంబంతో చెప్పినటువంటి ఒక మాట ఉంది, మీరు వెనక్కి తిరిగి చూడకూడదని. 19వ అధ్యాయం 17వ వచనం సెలవిస్తుంది, మీరు త్వరగానే పారిపోండి, వెనక్కి తిరిగి చూడకని చెప్తున్నారు. కానీ 26వ వచనంలోకి వచ్చినప్పుడు మనం చూస్తున్నాం, లోతు భార్య తాను వచ్చినటువంటి ఈ యొక్క పట్టణంలోనికి తిరిగి చూసినప్పుడు ఆమె ఉప్పు గంబముగా మారిపోయినట్టు మనం చూస్తూనే ఉన్నాం. ఈ తపస్సు కాలం మనకిస్తున్నటువంటి ఉపదేశం కూడా ఇదే ప్రియమైన సహోదరులారా. మనం మొదటి రోజు మనం ధ్యానించుకున్నాం. మనం 50 రోజుల కోసం యాబోకు అని రేవు అవతల మన యొక్క జీవిత రీతులని మనం వదిలిపెట్టినాం. ఎందుకంటే మనం దేవుని వైపు ఉన్నటువంటి మన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. ఈ తపస్సు కాలం మనకిస్తున్నటువంటి పిలుపు కూడా ఇదే. మనం విడిచిపెట్టినటువంటి మన యొక్క పాపములని, మన యొక్క పాత జీవితాన్ని మనం వెతికి వెళ్ళినట్లయితే ఒకవేళ దేవుడు మన యొక్క జీవితాన్ని కూడా శిక్షించే అవకాశం ఉంటుందని మనకు తెలియపరుస్తున్నారు. ప్రియమైన సహోదరులు, ఇది ఎట్లా సాధ్యమవుతుందని చాలామంది అడుగుతారు. ఎందుకంటే మన కళ్ళారా మనం ఏమీ కూడా చూడడం లేదు కదా. మనం ఎన్నో ప్రార్థనలకు, ఎన్నో తీర్థయాత్రకు, ఎన్నో వడకాలు మనం పాల్గొన్న వాళ్ళమే. ప్రతి నోము కాలం తర్వాత, ప్రతి వడకములు పాల్గొన్న తర్వాత మనం ఎన్నో రకాలకున్నటువంటి తీర్మానాలను మనం తీసుకుంటాము. కొంతమంది పరిపూర్ణముగా తాగుతనాన్ని మానేస్తా అని చెప్పేసి ఇంటిలో బీరువలు ఉన్నటువంటి బోటలు తీసుకొచ్చి సీసలో పారేస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు దాని గురించి బాధపడుతూనే ఉంటారు, నేను ఎందుకు పారపోసానని. ప్రియమైన సహోదరులారా, మన యొక్క పాత జీవితాన్ని ఆ పాత జీవితంలోనికి మనం వెనక్కి తిరిగి చూసినట్లయితే తప్పనిసరిగా మన యొక్క జీవితం నాశనమైపోతుందని ఈ యొక్క సువార్త భాగములు మనకు తెలియపరుస్తుంది. ఈ తపస్సు కాలం
దీవెనగా మార్చుకోవడానికి ఉన్నటువంటి మన యొక్క ప్రయత్నంలో మనం ఎప్పుడు కూడా ముందుకు సాగుతాం. దేవుడు మనకిస్తున్నటువంటి హెచ్చరికలను గుర్తిస్తూ, దేవుడు మన యొక్క జీవితంలోకి పంపించినటువంటి వ్యక్తుల ద్వారా మనకిస్తున్నటువంటి సందేశాన్ని ఆలగిస్తూ మనమందరం మన యొక్క జీవిత ప్రయాణాన్ని ముందుకు సాగుదాం. అదే విధముగా దీవెనగా మారడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.